శుభోదయ. ఈరోజు మనం ఒక విషయం తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు చూస్తుంటే హృదయం ద్రవించకపోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మణిపూర్లో జరిగిన సంఘటనలో, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటనలో హిడ్మాను ఎన్కౌంటర్ చేసి హత్య చేసిన విషయం చూస్తుంటే అసలు ఇప్పటి వరకు దళితులపైనే దాడులు జరిగినాయి. అచ్చుండూరు కానీ, లేకపోతే కారంచెడు కానీ, లేదంటే ఇంకా అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ కూడా స్త్రీల మీద, పిల్లల మీద, ముసలి వాళ్ళ మీద ఇవన్నీ మనకు చూస్తున్నాం. అలాగే బీసీల మీద కూడా చాలా జరిగినాయి. దళితుల మీద కన్నా కొంచెం బీసీల మీద తక్కువనే చెప్పాలి, కానీ బీసీల మీద కూడా ఇలాంటివన్నీ కూడా అన్యాయాలు అనేవి, ఇంకొక రకమైన అన్యాయాలు అనేవి వాళ్ళకి జరుగుతున్నాయి. వృత్తిపరమైనవి కానీ, విద్యాపరమైనవి కానీ, వైద్యపరమైనవి కానీ వాళ్ళకి జరుగుతున్నాయి. అయితే ఈ ప్రస్తుతము ఎక్కువ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆదివాసీల పైన ఎక్కువ అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న ఈ ఏమంటారు సంపద, అటవీ సంపద, వాటిని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్నటికి నిన్న హిడ్మాను ఎన్కౌంటర్ చేయటము, అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను, తర్వాత అక్కడున్న గొప్ప విలువైన వనరులను, అటవీ సంపదను అది ధారాదత్తం చేయాలని అంబానీ, అదానీల కొంతమందికి అవి ధారాదత్తం చేయాలని ప్రయత్నాల కోసము ఇమ్మీడియట్గా అతను ఎప్పుడైతే పోరాట యోధుడు చంపేసిన వెంటనే అక్కడ రోడ్లు అన్నీ డెవలప్ అయిపోతున్నాయి. ఎందుకనంటే అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయడము, వాళ్ళకి అమ్మేయడం, అంటే ఆదివాసుల సంపదనంతా కూడా తరలించేయడం జరుగుతుంది. అట్లా మొన్న అంటే ఆ మధ్యకాలంలో అంటే లాస్ట్ ఇయర్లో మనం చూసాం. అథ్లెటిక్స్ని ఇబ్బంది పెట్టడము, స్త్రీలని గుడ్డలిప్పి ఊరేగించడం, వాళ్ళకి రేపు చేయడం, మర్డర్ చేయడం, భయభ్రాంతులను చేయడం, అంటే ఆదివాసుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళు నోరు నొక్కేయడం అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ సంపదను దోసుకోవటం. వాళ్ళు అడవుల్లో జీవించేవాళ్ళు, కొండల వ్యాలీస్లో జీవించేవాళ్ళు, ఫారెస్ట్లో జీవించేవాళ్ళు. వాళ్ళకి ఒక జీవన విధానం వేరే ఉంటుంది. ఆ జీవన విధానమే వాళ్ళకి వాళ్ళ సాంస్కృతికమైన వాళ్ళ సంపద. అది దాన్ని కొల్లగొట్టి వాళ్ళ భయభ్రాంతులను చేసి ఈ విధంగా వాళ్ళకు అంటే జీవించే హక్కు లేకుండా చేయడం అనేది చాలా అన్యాయం. అందుకని ఆదివాసీలందరూ కూడా దీన్ని ప్రశ్నించాలి, అధిగమించాలి, పోరాటం చేయాలి, హక్కుల్ని సాధించుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకు రాజ్యాంగాన్ని మనము పోగొట్టుకుంటే మళ్ళీ ఈ ఆధిపత్య కులాల వాళ్ళు అధికారంలోకి వస్తే, అంటే ఆధిపత్య కులాల వాళ్ళ అధికారం అంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 3% కులాల వాళ్ళు కనుక రాజ్యాధికారంలోకి వస్తే తప్పకుండా మన రాజ్యాంగాన్ని అది విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. చేసేస్తారు కూడా, ఇప్పటికే వాళ్ళు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అది కొంతమంది విద్యావేత్తలు, నిపుణులు, ఈ సోషల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కూడా కొంచెం ప్రతిఘటించడము, ప్రశ్నించడము, పోరాటాలు చేయడం బట్టి ఆ మాత్రం అది ఆగి ఉంది. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చక్కగా చేసుకున్నారు. మనం మాత్రము ఏమీ పట్టనట్టు ఉన్నాం. కొంతమందికే కొంచెము దీని మీద స్పృహ ఉంది, సామాజికంగా స్పందిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఏం కాదులే అని ధీమాగా ఊరుకుంటున్నారు. అలా ధీమాగా ఊరుకుంటే వచ్చేది మనకు జీవించే హక్కు ఇంకుండదు. ఇంకా కాన్స్టిట్యూషన్ లేకపోతే మనకి హక్కులు ఎక్కడుంటాయి, మనం జీవనం ఎక్కడుంటుంది, మళ్ళీ వెట్టి చాకిరి ఇవన్నీ ఉంటాయి. అంటే రేపటికే జరగకపోవచ్చు, కానీ కొద్ది కాలంలోనే మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వలస వచ్చిన
ఆర్యబ్రాహ్మణ్స్ వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు మన మూలవాసుల్ని మనం ఆ, అంటే ఎదగనివ్వకుండా రాజకీయం వైపు రానివ్వకుండా మనకు తగువులు పెట్టి క్యాస్ట్ శాఖలు కులాలుగా విడగొట్టి మనలో మనం కొట్టుకునేట్టు చేసేసి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు అందరికీ కూడా 8 గంటలు 10 గంటల పని అన్నారు. ఏదో ఒకటి తల్లికి వందనం అంటారు, లేకపోతే ఇంకొక పేరెంట్స్ మీటింగ్ అంటారు, అదంటారు ఇదంటారు, ఏదో ఒకటి అందరూ బిజీ ఉండాలి. అందరి మైండ్స్ కూడా ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మరి వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ప్రశ్నించకుండా ఆలోచించకుండా మనకి బిజీ షెడ్యూల్ క్రియేట్ చేసి మనల్ని అందరూ మేము బిజీగా ఉన్నామని చెప్పే పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు. అదొకటైతే ఇంకొకటి ఏంటంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు జాయిన్ అవ్వటం లేదు. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్లు లేవు, పేద పిల్లలు చదువుకోవడానికి రావట్లేదు హైయర్ ఎడ్యుకేషన్కి. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నగారు క్రిస్టియన్స్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు భయపడి మరి ఎందుకులే చదువు అని చెప్పేసి ఏవో యూట్యూబ్ ఛానల్స్లోనో ఏదో వర్క్ చేసుకోవడం, స్కిట్స్ చేసుకోవడం, రీల్స్ చేసుకోవడం, ఏదో ఒకలాగా వాళ్ళు బ్రతికిస్తున్నారు అనమాట. అంటే ఏదో ఒకలా బ్రతికేస్తున్నామని బ్రతుకుతున్నారే తప్ప మాకంటూ ఈ గోల్ ఉంది, లక్ష్యం ఉందని యూత్కి కానీ మిగతా సమూహాలకి అనిపించకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి దీన్ని అధిగమించాలంటే మనం అందరం కూడా ఓటు చైతన్యం కలిగి ఉండాలి. అంటే ఓటుని మనము ఎలా వినియోగించుకోవాలి, మన ఓటు మనం వేసుకొని మన యొక్క రాజ్యాధికారం అనేది మనము బహుజన రాజ్యాధికారం ఎలా తెచ్చుకోవాలి. ఈ మధ్యన చాలామంది ప్రముఖులు అంటున్నారు అన్నమాట, బీసీలకు సీఎం అంటే దళితులకు డిప్యూటీ సీఎం అని. అంటే ఇలాగా అంటే కొంచెం అట్లా అంటే మనకి ఇది అని చెప్పేసి మనలో మనం అంటే రాజ్యాధికారం వైపు అవగాహన కలిగి ఉండి రాజ్యాధికారం వైపు నడిస్తే తప్పకుండా 97% ఉన్న పీపుల్ రాజ్యాధికారంలోకి వస్తారు. ఆ 97% ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదర్ మైనారిటీస్, క్రిస్టియన్స్, ఇంకా కొంత ఆధిపత్య కాస్టుల్లో కూడా అణగారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకమైతే ఐకమత్యంతో ఒక త్రాటి మీదకి వస్తే తప్పకుండా బహుజన రాజ్యాధికారం అనేది సాధించుకుంటాం మనం. ఎప్పుడైతే మన రాజ్యాధికారం వస్తుందో మన కాన్స్టిట్యూషన్ సురక్షితంగా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పాలన చాలా అభ్యుదయంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అప్పుడు ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా సుఖంగా జీవిస్తాడు. లేదంటే ఇప్పుడు ఉన్న జనాల కన్నా అప్పు ఎక్కువ ఉందంట మన భారతదేశంలో. అయితే మరి తర్వాత ఒకవేళ వాళ్ళే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి? మన బానిస బ్రతుకులే కదా. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించి మనము మన ఇంటిలో ప్రతి కుటుంబములు కూడా పిల్లాది మొదలు పెద్దల వరకు కూడా ఓటు గురించిన చర్చ జరిగి ఓటు చైతన్యం జరిగి మన పార్టీ ఏదైతే ఉందో, మన బహుజనుల పార్టీ ఏదైతే ఉందో దానికి ఓటేసి మిగతా చిన్న చితక పార్టీలన్నిటి కూడా ఒకటిగా చేరి ఒక థర్డ్ ఫ్రంట్గా ఏర్పడి మనము రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే పిల్ల కాలువలన్నీ ఒక దగ్గర చేరి నదులన్నీ సముద్రమును కలిసినట్టు మనము ఒక కామన్ గోల్కి పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే వాళ్ళకు ఒక కామన్ గోల్ ఉంది, వాళ్ళు కొన్ని ఆధిపత్య కులాల వాళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు చక్కగానే. అలాగే మనం కూడా బీసీలు సీఎంలు అయితే దళితులు డిప్యూటీ సీఎం, మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లు అందరూ కూడా మిగతా శాఖల్లో ఉంటే మనకంటూ ఒక బలం ఉంటుంది, రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం. మన వైద్యము, విద్య, ఉద్యోగము, మిగతా అన్ని రంగాలను కూడా మనము రాణింపజేస్తాం. పేదవాడు అనేవాడే లేకుండా చేస్తాం. ఈ స్కీమ్స్ ఇవన్నీ ఇచ్చి బద్దకిష్టులను చేయకుండా, సోమరిపోతులను చేయకుండా వాళ్ళకి ఉద్యోగాభివృద్ధి కల్పించడము, వ్యవసాయం వైపు నడిపించడము, లేదంటే స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు ఇవ్వటము, ఇవన్నీ కూడా చేసి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పనిలో నిమగ్నమై వాళ్ళు ఉన్నతమైన జీవితము, గౌరవప్రదమైన జీవితం జీవించడానికి గల
ఆవిష్కారం అనేది బహుజన రాజ్యంలోనే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఒక్క త్రాటిపై నడిచి మన బహుజన రాజ్యాధికారము సాధనే మన ప్రథమ ధ్యేయంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ దిశలో నడవాలని ఆశిస్తూ జై భీమ్, జై పూలే, జై భారత్.